నమస్తే, వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ మాణిక్. మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అడుసుమల్లి శ్రీనివాసరావు గారు. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఒక ఆశ్చర్యకరమైనటువంటి ఆరోపణలు చేశారు వైసీపీ పైన. అంటే హిందూ మతాన్ని అడ్డం పెట్టుకుని కుటిల రాజకీయాలకి వ్యూహానికి తెరతీసింది వైసీపీ. చాలా అప్రమత్తంగా ఉండాలి, హిందూ మతాన్ని అడ్డం పెట్టుకుని వాళ్ళు ఎలాంటి అలజడులు సృష్టిస్తారో అనేటువంటి ఆందోళన ఆయన వ్యక్తం చేశారు. సో అసలు ఏం సృష్టించే అవకాశం ఉంది, రాజకీయ వ్యూహాలు ఏ విధంగా ఉండబోతున్నాయి వైసీపీకి, అంటే వైసీపీ పైన అలాంటి ఆరోపణ చేయడానికి కారణం ఏమై ఉండొచ్చుంటారు సార్? ఇప్పుడు ఇక్కడ ఏమవుద్దంటే అండి, హిందూ మతం, హిందువులు సాధారణంగా మెజారిటీ పీపుల్ హిందువులు ఉంటారు ఈ దేశంలోనూ, మన రాష్ట్రంలో ఎక్కడైనా. అయితే వాళ్ళ విధానం ఎలా ఉంటుందంటే, వాళ్ళ భక్తి, వాళ్ళ పూజలు, వాళ్ళ గొడవ వాళ్ళదే, కానీ ఇతర విషయాల్లో జోక్యం చేసుకుని తక్కువ ఉంటుంది. వాళ్ళలో చాలా తక్కువ మంది మాత్రమే కొంచెం హిందూ మతం అని, కొంచెం కట్టర్ హిందువులు అంటారు వాళ్ళని, కొంచెం ఎక్కువగా దాని మీద భావావేశం ఉంటుంది. హిందువుల్లో మెజారిటీ హిందువులు చాలా పరమత సహనంతో ఉంటారు. మిగతా వాళ్ళ విషయంలో కొన్ని ఆరోపణలు వాట్సాప్ యూనివర్సిటీలో వచ్చినట్టుగా వాళ్ళు ఏమి స్పందించరు, వాళ్ళేమి పెద్ద సీరియస్గా తీసుకోరు. ఇప్పుడు చాలా మంది చూడండి, ఇప్పుడు కోవా బండి గురించి ఏదో మాట్లాడుతున్నారు, అది ఎవరో వచ్చాడు పాపం ముస్లిం అతను, దాని మీద హిందువులందరూ ఏం మాట్లాడరు, అయ్యో పాపం అని చెప్పి అతనికి సపోర్ట్ చేస్తారు. మంచి చెడ్డ విచక్షణ ఉంటుంది, అది మంచి అయినా చెడైనా అంత అన్యాయంగా తెగబడి వెళ్ళరు. ఇప్పుడు ఓ పాస్టర్ గారు చనిపోయాడు, యాక్సిడెంట్ అయిందని సీసీ కెమెరాలు, కానీ ఇవాళకి హర్షకుమార్ అలాంటి వాళ్ళు ఏమంటున్నారు, అది తేలాలి, ఏం తేలాలి, పైగా అక్కడికి వెళ్ళిపోయి అతను లైవ్ డెమో కూడా ఇచ్చేసాడు, చాలా పెద్ద ఆడవాడి చేద్దాం చేస్తాం. అందులో అతను ఎవరో ఇంకొకటి వచ్చాడు, ఒక క్రిస్టియన్ ఒక ఆయన, నరికేస్తాం, పొడి చేస్తాం, ఇలాంటి మాటలు మాట్లాడు, ఏదో బెన్నీ లింగం. ఈ టైపు ఉండదు హిందువుల్లో. ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం ఉంది, చాలా మంది ఇప్పుడు చిన్నజీర స్వామి దాన్ని డైవర్ట్ చేయడానికి చూస్తున్నాడు. ఆయన హిందువే కదా, వైష్ణవుడే కదా, హిందువే కదా, వైష్ణవ క్షేత్రం కదా అది తిరుమల తిరుపతి దేవస్థానం, దాన్ని డైవర్ట్ చేయడానికి ఆది శంకరాచార్యులు అది ఇదని మాట్లాడుతున్నాడు. చిన్న స్వరూపానంద, ఐవైఆర్ కృష్ణారావు, వీళ్ళందరూ హిందువులే కదా. కానీ ఆశ్చర్యం ఏంటంటే జగన్ గారికి సపోర్ట్ చేస్తూ ఉంటారు. హిందూ మత ద్రోహులుగా మిగులుతున్నామని తెలిసి కూడా ద్రోహం చేసేయడానికి ఏం ఆలోచించరు. ఎందుకని సార్, కారణం ఏమై ఉండొచ్చు? పైగా వాళ్ళేం ఆరోపణ చేస్తారు, మీ హిందువులే కదా మాట్లాడుతున్నారని చూపిస్తారు. ఈ స్కాములు చేసినోడు సుబ్బారెడ్డి లేకపోతే వీళ్ళందరూ ఉన్నా కానీ ఆ మిగతా వాళ్ళు అరెస్ట్ అయిన వాళ్ళు హిందువులే కదా అంటారు. ఇలాగనమాట. అంటే ఇది వాళ్ళ వేళ్ళతోటి వాళ్ళకన్నే పొడవాలనేటువంటి కుట్రకు తెరదీస్తున్నాడు అనేటువంటి భావన పవన్ కళ్యాణ్ గారు అన్న దాంట్లో. ఇలాంటి వాళ్ళందరినీ అడ్డం పెట్టుకుంటాడో, హిందూ మతానికి లేకపోతే దేవీ దేవతలకు అపచారం అయ్యి చేస్తారో, చేసినప్పుడు దానికి ఎలా ఉంటుందో చెప్పమంటారా, దీన్ని రెచ్చగొట్టి చేస్తారు. చేసినప్పుడు రియాక్ట్ అయ్యారనుకోండి, అదిగో మత కళలో సృష్టిస్తున్నారు, మతోన్మాదుల కింద తయారయ్యారు, హిందూ మతాన్ని భుజాన్ని వేసుకున్నారు ఈ ప్రభుత్వం అని చెప్తారు. ఒకవేళ వదిలేశారనుకోండి, ఇలాంటి గొడవలు ఎందుకని, సున్నితమైన విషయాలన్నీ, అదిగో హిందువుల మీద ఎంత దారుణం జరుగుతుంటే నోరు మూసి ఊరుకుంటున్నారు వీళ్ళు అని చెప్పేసి ఈ బ్యాచ్ తోటి మాట్లాడింది. మీకు అప్పుడు గుళ్ళు అయ్యి ఫ్లైఓవర్కి అడ్డానికి గుళ్ళు తీసేస్తే ఎంత గరగటాడారండి. ఆ ముండా కొడుకులు ఎవరు ఇప్పుడు ఎందుకు మాట్లాడతలేదు, నేను ముండా కొడుకులు అంటాను నేను, వాళ్ళు ఎందుకు మాట్లాడతలేదు. ఇప్పుడు పింక్ డైమండ్ పోయిందని, గుప్త నిధులని మాట్లాడిన సన్నాసులు ఇప్పుడు నోరు పెగలట్లేదే, ముఖం పగలగొట్టి వాళ్ళు లేక, అదనమాట. చూసారా వాళ్ళ బ్యాచ్ అది. మీకు ఇలాగ చేస్తే చేసేసారు, అలా మన విధానం అలాంటిది కాదు, హింసక తావులేదు, అలాంటి పనులు చేయకూడదని వాళ్ళు ఇళ్ళు కలిపి రంగరిస్తారు, గరగాట ఆడతారు. సరే, మన సున్నితమైన మ్యాటర్, దాన్ని దీన్ని పెద్ద చేయకూడదు, దీన్ని జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలనుకుని కొంచెం స్లోగా వెళ్తున్నారు అనుకోండి. హిందువులకు ఏం జరిగినా కానీ పట్టించుకోరు వీళ్ళు, హిందూ మత ద్రోహులు వీళ్ళు, కుహనా సెక్యులర్లో వీళ్ళు అని చెప్పి పెడతారు. అంటే ఏదైనా సరే అది అలాంటి కుట్ర జరుగుద్ది, అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి హయాంలో యాక్చువల్గా అతను అన్ని మతస్థుడు, నో డౌట్ అందులో, అతను ఏ మతాన్నైనా స్వీకరించవచ్చు, అతను ఏ మతం ఆచరించవచ్చు, కానీ హిందువు అయితే కాదు, హిందువు కాదు. ఒక హిందూ దేవాలయాల మీద ఏదైనా అపచారం జరిగినా, ఇలాంటివి ఏదైనా జరిగితే, దేవీ దేవతల విగ్రహాలకు ఎలా జరిగితే హిందువుల కంటే ఎక్కువ స్పందించాలి, బాధ్యత పెరుగుతుంది నీకు. అంతర్వేదిలో రథం తాగలేటయ్యారు, దానికి కావాలని రెచ్చగొట్టడానికి తెలుసండి, ఒక కమ్యూనల్ రైట్స్ కోసం మతపరమైన డివిజన్ తేవాలని చూశారు. అది ఎవరికి ఉపయోగం అనేటువంటి చూసుకుందామని రామతీర్థంలో రాముడి విగ్రహాన్ని తలదీశారు. మీకు సింహాచలం దేవస్థానంలో అయితే ఎవరినో తీసుకొచ్చి కూర్చోబెట్టారు అక్కడ, వాళ్ళ సంబంధం లేని ఆవిడ్ని. ఎంత ఆయన అనువంశిక ధర్మకర్త అశోక్ గజపతి రాజు గారికి ఆలయ మర్యాదలు కూడా చేయకుండా అవమానించారు. 1000 ఎకరాలు ఇచ్చారు, వాళ్ళదే గుడి, ఈ గుడి మాదే అంటే ఎవడేమంటాం లేదు. 1000 ఎకరాలు, 5000 ఎకరాలు, 6000 ఎకరాలు అన్నీ వాళ్ళదే, ఆ కొండ కింద అంతా వాళ్ళదే. అది మరి వృత్తి ప్రవృత్తి
ఆధ్యాత్మిక చింతన కలిగినటువంటి మఠాధిపతులు కానీ అప్పుడు ఎందుకు ఎవ్వరు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో మాట్లాడలేదు? మాట్లాడినెవరు వాళ్ళ అందుకునే వాళ్ళ వాల్యూ లేదండి. వాళ్ళు మాట్లాడిన వాళ్ళు ఉన్నారు, లేకుండా లేరు. వాళ్ళు స్వచ్ఛమైన వాళ్ళు. ఓకే. వాళ్ళు తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నా మాట్లాడతారు అపచారం జరిగితే, ఓకే. ఎవరి ప్రభుత్వం ఉన్నా మాట్లాడతారు అపచారం జరిగితే. ఇక్కడ మీకు స్వామీజీలు స్వచ్ఛమైన వాళ్ళు, వాక్శుద్ధి కలిగిన వాళ్ళు, వాళ్ళు సర్వసంగ పరిత్యాగులుగా ఉండి నిత్యం నిష్ఠతోటి ఆహరించే వాళ్ళకి మానసిక బలం ఉంటుంది, తపోశక్తి ఖచ్చితంగా ఉంటుందండి. ఒకసారి ఇందిరాగాంధీ గారు అలాగే ఒక మాట ఇచ్చి ఒక ఆయనకి మాట తప్పితే చాలా ప్రమాదకరంగా మారింది, ఆయన శాపం తగిలింది ఆవిడకి. అర్థమైందండి. కాబట్టి వీళ్ళు ఎవరైనా సరే పాపం చేస్తున్నాం మనం, ఇది కలియుగం, పాపం చేస్తే ఎవడు పట్టించుకుంటాడులే, ఎవడు ఉన్నది అసలు ఇంకో లోకం ఉందా లేదా, పాప పుణ్యాలు ఎవరికి తెలుసు, పాపమేటి పుణ్యమేటి, స్వర్గ సుఖాలు ఏమైనా వస్తాయా మనకు పుణ్యం చేస్తే, ఇలా కొంతమంది ఆలోచిస్తారు. ఎందుకంటే వాళ్ళకి కనిపించేది గతి తార్కిక భౌతిక శాస్త్రం అంటారు దాన్ని. ఇలాగా ఇప్పుడున్న కనిపించిందంతా అలాగే కనపడుతూ ఉంటుంది మనకి. ఇది కొన్ని అబ్జర్వ్ చేస్తే ఏముంటుందండి, దుర్మార్గం రాక్షసత్వంగా ఉంటాడో, అడ్డగోలుగా వ్యవహరిస్తూ ఉంటారు, అన్యాయంగా దోపిడీ చేస్తూ ఉంటారు, అన్నదమ్ములు అక్క చెల్లెలు ఆస్తి దొబ్బేస్తారు అండి. తల్లిదండ్రులని పట్టించుకోరు, తల్లిదండ్రులని దూషిస్తారు, తొంతారు, కొడతా ఉంటారు, దాడి చేస్తారు, వాళ్ళందరూ ఆగి బతికేస్తూ ఉంటారు. జగన్మోహన్ రెడ్డి చూడండి, 1,00,000 కోట్లు కొట్టేసి దర్జాగా ఉన్నట్టు కదా, ముఖ్యమంత్రి అయిపోయాడు కదా. ఇలాంటి 300 మంది ఉంటారు ఇంకా. జేబులు కొట్టేసి లేకపోతే పచ్చి మోసాలు చేసి ముట్టోళ్ళ కింద గుడ్డోళ్ళ కింద అడుక్కు తిని మోసం చేసి వాళ్ళు పెద్దగా హ్యాపీగా దర్జాగా బతుకుతూ ఉంటారు. అనేక రకాల మోసాలతోటి వాళ్ళ జీవితాలు బాగా నడుస్తూ కనపడుతూ ఉంటాయి మనకి. అప్పుడు ఏమనిపిస్తుంది ఎవరికైనా, వాళ్ళకే రోజులు రాదు, ఎవడైనా నిష్ఠగా ఉండి నిజాయితీగా ఉన్నాడు, ఒక ఉద్యోగం ఉన్నాడు, నిజాయితీగా ఉన్నాడు అడుక్కు తింటూ ఉంటాడు. ఎందుకంటే ప్రతి నెల జీతాలు కుటుంబ పోషణకి వాటికి సరిపోవు, పై ఆదాయం లేకపోతే చాలా కష్టపడిపోతూ ఉంటాడు, నలిగిపోతూ ఉంటాడు, తప్పు చేయలేక, తప్పు చేయకుండా ఉండలేక. ఇలాంటిదన్నమాట. ఇప్పుడు ఒక మహిళలు, పురుషులు ఏకపత్ని వృత్తుల కింద పురుషులు ఉన్నా వాళ్ళు ప్రాతిపత్యం వహించినా వాళ్ళని సన్నాసుల కింద చూస్తారు. రారా అని ఏం చేసుకునే వాళ్ళు అంటే రోజులు ఇవి, మగవాళ్ళకైనా ఆడవాళ్ళకైనా ఏంటండి. ఇలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు గ్యారంటీగా దీన్ని అడ్వాంటేజ్గా తీసుకుంటారు. వీళ్ళు ఎవరు మాట్లాడరు. హిందూ మతంలో డివిజన్ ఉంటుంది, మళ్ళీ ఇందులో శైవులు వైష్ణవులు అని మొదలెట్టాడు చూసారా. మళ్ళీ ఇందులో రకరకాల విభాగాలు, ఒక పీఠానికి పడదు, ఒకళ్ళ మీద ఒకళ్ళు కమండలంలోంచి నీళ్లు తీసి జల్లేసుకుంటూ ఉంటారు. ఇన్ని రకాలు ఉంటే ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలండి, ఏ యుగమైనా, త్రేతాయుగమైన, ద్వాపర యుగమైన, ఈ కలియుగమైన పాపం చేసిన వాడికి కర్మ వాడిని నీడలా వెంటాడుద్ది, శిక్ష తప్పదు, వాడిని ఎట్టి పరిస్థితులు వదలదండి. సమయం పట్టచ్చు కొద్దిగా. ఇప్పుడు ద్వాపర యుగం త్రేతాయుగం ఉందనుకోండి, అప్పటికి ఇప్పటికీ కాలమానంలో వ్యత్యాసం ఉంటుంది. అప్పుడు ఇవాళ ఓ సంవత్సరం అనుకోండి, అప్పుడు 24 గంటల కింద అయి ఉండొచ్చు, 24 గడియలు ఇప్పుడున్న 365 రోజులకి సమానం అయి ఉండొచ్చు. వాళ్ళ ఆహార అలవాట్లు, వాళ్ళు భౌతికంగా వాళ్ళ శరీర దేహదారుఢ్యం, శరీర నిర్మాణాలు అన్నిటికి పోవడంత వ్యత్యాసం ఉంటుంది. వాళ్ళలో ఒక మనకి తెలియని, ఇప్పుడు ఫోన్లో ఇంటికాడ ఉన్న వాళ్ళతో మాట్లాడుతున్నాం, తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారో చూస్తున్నాం, గూగుల్ మ్యాప్ ద్వారా ప్రపంచంలో ఎక్కడేముందో కనిపెడుతున్నాం, రోదసీలో మనం శాటిలైట్ని పంపించి ఈ ప్రపంచాన్ని అందరినీ కూడా మనం దృశ్య రూపంలో చూడగలుగుతున్నాం. అదే వాళ్ళు చూసేవారు, దివ్య దృష్టిలు, లేకపోతే అక్కడ ఉన్న వాళ్ళతో మాట్లాడతాం, ఇవన్నీ చేసి ఉండొచ్చు. లేని కాలంలో కూడా ఏముంది, అప్పుడు ఉండొచ్చు కదా టెక్నాలజీ, లేదని ఎలాగనేస్తాం. ఇప్పుడు ఈ పరిణామ క్రమంలో, ఇప్పుడు ఈ భూగోళం పుట్టుక కోసం ఒరిగిన సురగోళాలు ఎన్నో అంటాడు మన కవి గారు, ఈయన దాశరథ కృష్ణమాచార్య. అలాగే ఈ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలు, ఆ పరిణామ క్రమంలో మార్పులు సంభవించవచ్చు. అప్పుడున్న విజ్ఞానం తర్వాత మళ్ళీ మనం మొదటి నుంచి నేర్చుకోవాలి. ఇప్పుడు ఒకసారి ఫోన్ రీసెట్ చేసిన తర్వాత అన్నీ పోతాయి కదా, మళ్ళీ పెట్టుకోవాలి కదా, అంతే. ఇది త్రేతాయుగంలో అంతా అయితే ఈ కర్మ అయితే దాన్ని ఎవడో డిలీట్ చేయలేదు, బై డిఫాల్ట్ అప్పటి నుంచి అలాగే వస్తూ ఉంటుంది. అలాగా ఒకవేళ త్రేతాయుగంలో వరం కానీ శాపం కానీ అప్పుడు కంప్లీట్ అవ్వకపోతే ద్వాపరయుగంలో కంప్లీట్ అయింది. ద్వాపరయుగంలో శాపం కానీ వరం కానీ ఏమైనా ఉన్నాయనుకోండి, అప్పటికి ఇంకా బొందితో స్వర్గానికి వెళ్ళాలి అవి చెప్పారు. ఇప్పుడు అది అవకాశం లేదు, ఇక్కడే కంప్లీట్ అయిపోద్ది. కానీ ఈ విజ్ఞానం కానీ నీ మెదడుని ఇంకొకరికి అమరుస్తున్నారు, నీ శరీర అవయవాలు కంటిన్యూ చేస్తున్నారు. చూసారా, నీ దేహం లేకపోయినా నీ దేహంలో ఉన్న అవయవాలన్నీ కూడా ఇతరులకు అమరుస్తున్నారు. నీ కళ్ళు ప్రపంచాన్ని ఇంకా చూస్తున్నాయి చనిపోయినాయి కానీ. ఇలాగా శాస్త్ర సాంకేతికం అప్పుడున్న దాన్నే కొంచెం మోడిఫై చేసింది అంతే. కాబట్టి ఆ పాపం వదిలేస్తుందని అనుకోకూడదు. ఇప్పుడు ఈ కరుణాకర్ రెడ్డి అని ఎవరైనా సరే, ఏముందో మన డబ్బులు సంపాదించి స్వామివారు ఏం చేస్తున్నారు, అలరాయి అన్నాడు స్వామిని. కరుణాకర్ రెడ్డి
ఎంతటి ఆకర్షణ శక్తి లేకపోతే, క్షేత్రంలో మహిమ లేకపోతే అంతమంది వ్యక్తులు ఆకర్షించబడతారండి. మరి అతన్నే టీటీడీ చైర్మన్ నియమించడం పట్ల అదే మీకు నేను అంటున్నానండి, వాళ్ళు ఆ మతం పట్ల విశ్వాసం కానీ ఆ దేవుడి పట్ల గౌరవం భక్తి కానీ లేనప్పుడు, ప్రజల పట్ల బాధ్యత లేనప్పుడు అటువంటి పనులు చేస్తారు. ఇప్పుడు అతనికి అర్ధరాజ్యం ఇచ్చారు అందంగా పరిపాలించుకోవాలని. ఓ ముట్టుడు ఏం చేసి తెలుసా మీకు, అడుక్కు తినేవాడు సిగ్నల్ కాడ ఇప్పుడు ఉంటారు కదా వాళ్ళు, నువ్వు రారా బాబు అని చెప్పి ఒక ఇంట్లో పెట్టి అడిగి భోజనం పెడతాడు, అక్కడ ఉండి మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తాడు. అంటే అది వాళ్ళకి అంటే అర్ధరాజ్యం ఇచ్చిన అడుక్కుని చెప్పి కడిగి దాచి పెట్టుకుంటాడని ఉంటుంది ఒక సామెత. అలాగా జగన్మోహన్ రెడ్డికి శుభ్రంగా నువ్వు పరిపాలించుకోవా బాబు ఆంధ్రప్రదేశ్ని, మీ బాబు చచ్చిపోయాడు, నీ ముఖం బాగోపోయినా కానీ ఇచ్చామని చెప్పి ఇచ్చారు వీళ్ళు. నువ్వు ఎలాంటివాడినే కానీ సరే పరిపాలించవయ్యా అని ఇచ్చారు. వీళ్ళు చేసిన తప్పు అది, వాళ్ళ నాన్న ఎంచుకోవడం పెద్ద తప్పు. మళ్ళా 4 ఏళ్ళ తర్వాత మళ్ళీ అతనికి ఇచ్చారు. అంటే ఆ పాప ఇప్పుడు మనం తప్పు నువ్వు నేరం చేసామని 14 ఏళ్ళు శిక్ష పడుతుంది. అలాంటి తప్పు మళ్ళీ చేశారు. అందుకని మళ్ళీ ఇంకో 14 ఏళ్ళ దాకా మనం వెనక్కిపోయాం. ఇప్పుడు ఈ 14 పవన్ కళ్యాణ్ గారు 15 ఏళ్ళు అనేది అందుకునే ఆ శిక్ష పూర్తి అవ్వాలంటే 15 ఏళ్ళు ఉండించుకుంటే ఆ శిక్ష పూర్తి అవుద్ది. నేను ఆ మీనింగ్ ఉందలేదు నేను ఎతికాను. అది రాజశేఖర రెడ్డిని 2004లో ఎంచుకున్నారు. తోల తీరిపోయి అప్పటి వరకు లేని భాష వచ్చేసి వేల కోట్లు లక్షల కోట్లు కొడుకు కొల్లగొట్టేసి వాళ్ళు కావాల్సిన వాళ్ళందరూ కొల్లగొట్టేసి ఆరోగ్యశ్రీ పేరుతో వాళ్ళ మనుషులందరినీ బాగు చేసుకుని వాళ్ళ దగ్గర ఉన్న కూడా సూర్యుడు ఎలుగుబంటి సత్యనారాయణ ఇలాంటి వాళ్ళు అందరూ పెద్దలు అయిపోయారు. అప్పుడు అడుక్కు తిని ముండలందరూ కూడా వీళ్ళు ఉంటారు కదా, ఈ బ్యాచ్ అందరూ కూడా అడుక్కు తిని రోడ్ల మీద అడుక్కు తిని యాదవులందరూ పెద్దలు అయిపోయారు. ఇవాళ 14 ఏళ్ళ తర్వాత మళ్ళీ ఇతను అయిపోయాడు. ఎవరో అలా 14 ఏళ్ళు ఒక సంవత్సరం ఇట్లా అప్పుడు మళ్ళీ శిక్ష పడిపోయింది. మన శిక్ష తీరింద్ర బాబు అనుకునే లోపు మళ్ళీ పడిపోయింది. జనం తప్పు చేస్తారు. అందుకని ఒకసారి జరిగితే పొరపాటు, రెండోసారి జరిగితే గ్రహపాటు, మూడోసారి జరిగిందనుకోండి ఇంక దానికి నిష్కృతి ఉండదు. అందుకని ఇక ఇతను మళ్ళీ రానివ్వకుండా ఇళ్ళు కృషి చేస్తున్నారు, ప్రజలు కూడా సిద్ధంగా ఉన్నారు. అది అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారంటే, గతంలో ఒక వీడియో ఉంది సార్, నన్ను అన్ని మతస్థులని కార్నర్ చేస్తున్నారు, నా మతం మానవత్వం, డిక్లరేషన్లో మీరు మానవత్వమే పెట్టుకోండి అని చెప్పి ఒక అసహనంగా ఆయన ఒక సర్వమానవ ప్రేమని కురిపించాడు. ఏ విధంగా చూడాలంటారు? దయ్యాలు సుప్రభాతం అయ్యి వాడకూడదండి. దయ్యాలు వాళ్ళకి రోదన మైండ్ సెట్ అంటారా? దయ్యాలు రోదన చేయాలి, జుట్టెర పోసుకోవాలి, తెల్లచీర కట్టుకుని రోడ్డు మీద కూర్చుని భయా అని ఎడుతూ ఉండాలి తప్ప సుప్రభాతాలు అయ్యి వాడకూడదు. వాటి నైజం అదే. ఆ సుప్రభాతం పడినా రోదన కింద మారిపోద్ది. జగన్మోహన్ రెడ్డి అసలు మాట్లాడకూడదు అలాంటి మాట. అతను మానవత్వం ఉందా? వాళ్ళ బాబాయిని షాన్బాగ్ మటన్ కొట్టించుకుని కార్జ్యం కొట్టు నాకు ఆ మూలికి కొట్టు పొడమొక్క కొట్టు అని కొట్టించుకుంటారు కదా, మాంసం కొట్టించుకుంటారు కదా, అలా కొట్టించేయరు వీళ్ళందరూ కూర్చుని. చాలా దారుణం. వాళ్ళ బాబాయిని. ఇతను మానవత్వం ఉందా? తోట చంద్రయ్య పీక్ కోసి చంపేస్తే నీళ్ళు చలనం లేదు, కనీసం ఖండన కూడా ఇవ్వలేదు. డాక్టర్ సుధాకర్ ఆయన ఏం చెప్పి తప్పు చేయండి పాపం, చాలా నిపుణుడైన వైద్యుడు. ఏరియా హాస్పిటల్లో చాలా మంచి పేరు ఉంది అతనికి, ఎక్స్పర్ట్ డాక్టర్ ఆయన ఓ మాస్క్ ఏముండే మేము బతికి ఉండాలి కదా, వాళ్ళందరికీ వైద్యం చేయాలంటే అడిగిన పాపానికి ఆయన ఏం చేస్తారండి, ఆఖరికి గుండె గీయించేసి పిచ్చోళ్ళ పడేసారు రోడ్డు మీద. నడి ఎండలో అసలు షాక్ మాకు. తర్వాత అతను పిచ్చి హాస్పిటల్లో జాయిన్ చేసి ఆ మందులు ఇచ్చారంట, ఇంకా సర్టిఫికేట్ ఇచ్చేసారు. అది నిన్ను వదులుతాయి ఆ పాపాలన్నీ ఏదో అనుకుంటున్నాడేమో, ఆ పాపలు వదులుతాయి అనుకుంటున్నాడేమో. ఏంటండి అదేం పర్లేదు, నమ్మకాలు ఉండే వాళ్ళకి. ఇప్పుడు అలాగే అతను మానవత్వం చెప్పి ఒక మనిషిని చంపేసి ఇంటికి డెలివరీ ఇచ్చిన నీ పక్కన కూర్చోబెట్టుకుంటావా? వాడు పెద్ద డాన్లో ఫీల్ అవుతాడా? ఇవన్నీ నువ్వు ఇలాంటివి ఎన్ని చేశారండి లెక్కకి మిక్కిలి కోకలు. అసలు ఇతను మానవత్వం గురించి ఎలా మాట్లాడతాడు? మాట్లాడొచ్చా? మాట్లాడకూడదు. నీకు ఆ మానవత్వాన్ని నీ నోట్లోంచి వస్తే నీకు 10 కోట్లు పైన వేసేయాలి, ఎన్నిసార్లు వస్తే ఆయన 10 కోట్లు వేసేయాలి, గుర్తుపెట్టుకోవాలి. చేత అసలు నేను వాళ్ళు ఈ సమాజంలో అంగీకరించకూడదు అంటున్నాను. నేను వాళ్ళు ఎదురుపడితే కళ్ళు మూసుకోమని చెప్తున్నాను. నేను ఏం చేస్తామండి, ఇప్పుడు ఎదురుపడిపోతే ఏం చేస్తాం, మనం ఏం చేయలేం కదా, రావద్దని చెప్పలేం కదా. అంటే రైట్ ఆఫ్ అడ్మిషన్ రిజర్వ్డ్ అంటానికి వాళ్ళకి భయంకరమైన అంటురోగం ఉంటే తప్ప రైట్ ఆఫ్ అడ్మిషన్ రిజర్వ్డ్ అని చెప్పకూడదు ఈ దేశంలో. మనకు హక్కు ఉండదు. అలా ఎవరిని రావద్దు, వెలివేయటం అయ్యి నేరం అవుతాయి. కాబట్టి మనం వాళ్ళు ఏం చేయాలి, అలాంటి వెలేయలేం. కాబట్టి సమాజం నుంచి వాడు ఎదురొస్తే కళ్ళు మూసుకోవాలి అంతే. థ్యాంక్ యూ సార్.